నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరమైనప్పటికీ కూడా ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆంధ్ర రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. శనివారం మంగళగిరిలోని తన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల వద్ద పొలాలు తీసుకొని రియల్ ఎస్టేట్ చేస్తున్నారని, రాష్ట్ర ప్రజల సమస్యలను పట్టించుకోవటం లేదని, సూపర్ 6 పథకాలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన మాటలు అన్నీ గాలికి వదిలేసి ఎప్పుడు ఏదో పండగ, ఏదో మీటింగు, ఎక్కడికో వెళ్ళరాటం, ఈ విధంగా చేస్తూ ఉన్నారు. సూపర్ 6 పథకాలు అమలు చేయాల్సిన ప్రభుత్వం గాలికి వదిలేసి పట్టించుకోకుండా ఏదో మళ్ళీ పొలం తీసుకుందాం, అమ్ముకుందాం, ఈ ఆలోచన తప్ప మనం ఏమి వాగ్దానాలు ఇచ్చామో, మేనిఫెస్టోలో ఏవైతే ఇచ్చామో, ఏవైతే మనం అమలు చేయాలి అని వాళ్ళు నిరంతరం ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేయాలి. అవన్నీ వదిలేసి అట్లాగే ఈయన వస్తే ల్యాండ్ పూలింగ్ అంటారు, ఆయన వస్తే 3 రాజధాని. ఇక్కడ అమరావతి రాజధాని నిర్మించటం ఈ రాయలసీమ నాయకులకి అసలు ఇష్టం ఉందా లేదా? ఈడ పొలాలు తీసుకొని అమ్మేసుకొని ఈడ ఊరక పేరుకు మాత్రమే అమరావతి పెట్టేసి ఈ పెట్టుబడులు అన్నీ తీసుకెళ్ళి రాయలసీమలో పెట్టుకొని కంపెనీలు అన్నీ ఆడ పెట్టేసుకొని ఇక్కడ మోసం చేయడానికి సిద్ధమైనట్టు చూస్తూ ఉంటారు. 2014లో రుణమాఫీ చేస్తాను, ముక్కు పొడవతో సహా ఇంటికి పంపిస్తాను అన్నారు, మాట తప్పేసి. అంటే మళ్ళీ ఇప్పుడు సూపర్ 6 అమలు చేస్తాను, లేకపోతే ఇంకా అనేక ఉన్నాయి లేని వాగ్దానాలు ఇచ్చేసుకొని గెలిచి ఇంకా ఏమన్నా గెలవటంలో ఏమన్నా అసలు ప్రజలు వేయకుండా ఏమన్నా గెలిచారా? ఏంది? ప్రజల మీద అయితే ఏమాత్రం కూడా ప్రేమ లేదు. మరి ఎందుకు లేదు అర్థం కావట్లేదు. అంటే ప్రజలు ఓట్లు వేస్తే ప్రజలకు పథకాలు ఇద్దామని ఆలోచన ఉంటుంది. అంటే ప్రజలు ఓట్లేదు, ఓట్లు ఎప్పుడు గెలిచారు మీరు? అట్లాగే 11 సంవత్సరాలు ఇప్పుడు రాజధానిలో కూలింగ్లో రైతుల దగ్గర పొలాలు తీసుకొని 11 సంవత్సరాలు అయింది. సరే, ఫస్ట్ 5 ఏంటంటే టైం రాలేదన్నారు, తర్వాత వచ్చిన 5 సంవత్సరాలు మళ్ళీ ఏదో వాళ్ళ ఉద్దేశం ఏదో ఉండి చేయలే. మళ్ళీ మీరు వచ్చారు, మీరు వచ్చిన తర్వాత మొదలుపెట్టి ఈ పని చేసుకుంటా రాజధాని కట్టుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంది కదా. రాగానే బాగా రేట్లు రాగానే చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు అన్నారు, సర్వే నెంబర్లు వదిలేరు. సర్వే నెంబర్లు వదిలి తీసుకున్నారా రోడ్లకి? తీసుకోవాలా. మళ్ళీ అట రేట్లు రైతులు అమ్ముకోనియకుండా ఆపేసి వాళ్ళకి ఇవాళ వాళ్ళకి మనం లేందే, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఎంపీలు లేందే వాళ్ళ ప్రభుత్వం పడిపోయింది. కాబట్టి ప్రత్యేక హోదా అడగండి. అట్లాగే ప్రధానమంత్రి పదవి కూడా అడగండి ఒక సంవత్సరం మన రాష్ట్రానికి. మన రాష్ట్రానికి ఏమేమి కావాలో మొత్తం నిధులు సేకరించుకోండి. మాట్లాడితే పక్క రాష్ట్రం వాళ్ళని చూసి వాళ్ళ ఐటీ మంత్రి ఇస్తే ఈయన ఐటీ మంత్రి, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలంట. మన మహానాడు ఇతని చెప్పి తీసుకెళ్ళి ఇరా వాళ్ళు, అదే వాళ్ళ ఇద్దరి మధ్య ఘర్షణ. అయితే నెక్స్ట్ ఆయన ఏం చేయబోతున్నారు తెలుసా? కాంగ్రెస్ కళ్ళు ఒకళ్ళు, బీజేపీ కళ్ళు ఒకళ్ళు పోయి అక్కడ కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకొని కేసీఆర్ గారిని ప్రధానమంత్రి చేయాలని ఆలోచనలో ఉన్నారు. వాళ్ళకంటే ముందు ఆల్రెడీ మనకు అవకాశం ఉంది. రెడీగా తండ్రికి మించిన తనయుడు కావాలంటే ప్రధానమంత్రి స్థాయిలో ఢిల్లీ పోయి
తండ్రిని ప్రధానమంత్రిని చేసుకొని నువ్వు ముఖ్యమంత్రి అవ్వు. అది ఇవాళ వచ్చిన అవకాశం వినియోగించుకోవాల్సింది. అంతేగాని ఎవరు డప్పు వాళ్ళు వేసుకుంటూ ఉంటే ఒరిగేదే లేదు. ప్రజలకి సున్నా తప్పితే మీరు 1,00,000 ఎకరాలైనా సరే సేకరించండి. సింగిల్ డేలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అంటే అంబాసిడర్, ఆయన మంచి పేరు ఉంది. ఇలాంటప్పుడు యూజ్ చేసుకోండి. 1కి 4% రైతులకి ఇచ్చి 1,00,000 ఎకరాలు సేకరణ చేయండి. దానిలో రోడ్లు వేసి పాట పెట్టి అమ్మండి. 10 కోట్లు కొంటారు, ₹1 కోటి రైతులకి ఇచ్చేసేయండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రపంచ గిన్నిస్ బుక్లు ఎక్కుతాడు. అవతలకి 75, 175 మళ్ళీ ఆర్తి పని అప్పు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంట్లో కూర్చున్నా మళ్ళీ నీకే వస్తాయి 175, ఇంకొక 10 కలిపి వస్తాయి. ఈ 175 సీట్లు అవసరమా, సున్నా అవసరమా? ఆలోచన చేయండి. ఆలోచన కావాలి. 40 years అనుభవం, 40 ఏళ్ళ అనుభవం కాదు. సరే 30 ఏళ్ల క్రితం అన్నగారు పార్టీ ముఖ్యమంత్రి పదవి ఏదో వచ్చింది, మీ అదృష్టం బాగుంది. ఈరోజు అలాగే ప్రధానమంత్రి పదవి ఆసన్నమిస్తుంది మన రాష్ట్రానికి. ఇలాంటప్పుడు ఉపయోగించుకోండి. మళ్ళీ రేపు కేసీఆర్ గారు ఒకవేళ వాళ్ళు ఏదన్నా అదే టైప్లో కేంద్రంలో ఇట్లాగే బ్యాలెన్స్గా ఉంటే ఆయన అవ్వక ముందే మీరు అవ్వండి. అవకాశాలు అన్నిసార్లు రావు, ఎప్పుడో వస్తాయి. అదృష్టం వచ్చినప్పుడు అది ప్రజలకి మనం మంచి చేయాలి అనే ఆలోచన ఉన్నప్పుడు అదృష్టం మనకు వచ్చింది. అప్పుడు నీకు ఆలోచన ఉంది కాబట్టి ముఖ్యమంత్రి పదవి వచ్చింది. ఇప్పుడు కూడా ఈ స్వార్థాలు వదిలేయి. పోయి కడపలో ఎందుకు మీటింగ్ అవసరమా? ఎదట పోయేవాడి సొక్క ఏమన్నా సున్నం రాసి తగ్గించుకున్నట్టు ఉంది, కానీ అది అవసరమా? ఇప్పుడు మనకు అవసరమా? గొడవలు అవసరమా? మహానాడు మీద మీ కామెంట్ ఏంటి? మహానాడు అంటే చేసుకోవాలి. అది మహానాడు ఒక డ్రామా అన్నాడు. ఈ కామెంట్ ఏంటి? డ్రామాలు అంటే ఎవరు చేసుకునే మీటింగ్ వాళ్ళు పెట్టుకుంటారు. ఏదైనా ప్రజల డబ్బులేగా. 500 కోట్లు పెట్టినా, ఏ కోట్లు పెట్టినా ప్రజల డబ్బులే కదా, వాళ్ళకి ఏం బాధ ఉండదు. కాబట్టి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే రాష్ట్ర స్థాయిలో చేసుకోవాలి. ఎమ్మెల్యేని మీ నియోజకవర్గాల్లో చేసుకోమని చెప్పాలి. అట్లాగే మండలాల్లో మండల నాయకుల్ని, గ్రామస్థాయి నాయకులు ఏ ఊరికి ఆ ఊరు పిలిచి ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం. నేను కూడా ఎన్టీ రామారావు సినిమా, బీరుబాబు అన్ని సినిమాలు చూసా. బాలకృష్ణ సినిమా చూసేవాడిని, మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూసేవాడిని, అన్ని చూసేవాడిని. అభిమానమే. అయితే అభిమానంతో మనం పండగ చేసుకోవాలి. ఆ పండగ అందరూ పంచుకోవాలి. జస్టిస్ చౌదరి 100 సార్లు చూశారు. ఎందుకంటే న్యాయం, నిజాయితీ కన్నా కొడుకే శిక్ష చేసుకున్నాడు. అలాంటి నిజాయితీ కోసం నేను చూసేది. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి సపోర్టా లేకపోతే మేము ఏ పార్టీకైనా వ్యతిరేకం కాదు, ఏ నాయకుడికి వ్యతిరేకం కాదు. ప్రజలకు అనుకూలం, ప్రజలకి న్యాయం చేయండి అని అడుగుతాం. ఏ గవర్నమెంట్ అని అడుగుతాం. అన్యాయం జరిగితే ఒప్పుకోం. కూటమి ప్రభుత్వం ద్వంద్వ వైఖరితో రాజధాని రైతులని అన్యాయం చేస్తుందని మీరు భావిస్తున్నారు? వాస్తవే కదా. మరి ఇప్పుడు 5 సంవత్సరాలు ఆయన కూలింగ్ టైం వేస్ట్ చేశాడు. తర్వాత ఏం చేశాడు? ఈ రోజు 3 రాజధానులు ఉన్నాడు. ఇప్పుడు ఎట్లుంటదంటే 100 మందికి 1000 మందికి అన్నం వండి ఒకడు వడ్డీయాలంటే ఎప్పుడైతే ఒక 10 మంది వడ్డీ పెడితే అయిపోయింది. ల్యాండ్ పూలింగ్ కింద రైతుల దగ్గర తీసుకున్న భూముల్ని మళ్ళీ ఇదే ప్రభుత్వం వెంచర్ చేసి అమ్ముకుంటుంది అంటున్నారు. అంతే కదా. ఇప్పుడు ఆయన వెంచర్ వేసి ఆయన అమ్ముకుంటే రైతులు కొనేది ఎవరు? అందుకనే కదా చెప్తాను రాజధాని చేయట్ల డెవలప్మెంట్ వాళ్ళకి చేయాలనే ఉద్దేశం కూడా లేదు. రైతుల దగ్గర భూములు తీసుకొని అమ్ముకుందాం అనే ఆలోచన తప్పితే ఏం లేదు. ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముందు అంటున్నారు. ఇదే విధంగా ఈ రోజు గత 20 ఏళ్ళ నుంచి పోలవరం అనేది కూడా కంప్లీట్ అవ్వలేదు. పోలవరం అవ్వదు, రాజధాని అవ్వదు, ఇట్లాగే ఉంటుంది. ఇవన్నీ ఏదో చెప్పుకోవడానికి, వీళ్ళు పేపర్లో వేసుకోవడానికి, చెప్పుకోవడం టీవీలో కనపడడానికి తప్పితే అభివృద్ధి చేద్దాం అనే ఆలోచన లేదు. రాయలసీమకు పోలవరం నుంచి నీళ్లు పోతాయి అంటారు. గత 100 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు నడుస్తూనే ఉన్నాయి. గత నుంచి ఏం చేశారు? రాయలసీమలో సెకండ్ కూలింగ్ ఇన్ని ఊళ్ళే పొలం రైతులు ఇవ్వాల్సిన అవసరం లేదు. సరే అయినా రాని రైతులు నిన్ను చూసి బాబు గారంటే ఆంధ్రప్రదేశ్ అంబాసిడర్ ఏదో సాధిస్తాడు ఇద్దాం అనుకుంటున్నారు. గతంలో అంటే 1 సంవత్సరం డెవలప్ చేసి ఇస్తామంటే ఇచ్చేశారు. ఏదో 1250 గజం ఇస్తామంటే ఇచ్చేశారు. ఇప్పుడు 11 ఏళ్ళు పెట్టింది. ఇట్లాగే రేపు తీసుకునే వాళ్ళకి 20 సంవత్సరాలు పట్టవచ్చు. అందుకని 2013 భూసేకరణ చట్టం ప్రకారం 1,00,000కి 3 లక్షలు
కలిపియటం, రోడ్లకు కానీ ఏదన్నా రోడ్లు ఎక్స్టెండ్ చేసుకోవడానికి కానీ అవసరమైతే తీసుకోవాలి. ఆ విధంగా తీసుకోండి. అట్లా కాదు ఊళ్ళకు ఊళ్ళు కావాలంటారా, తీసుకోండి. 4% 10 లక్షలు ఉంటే 40 లక్షలు, 20 లక్షలు ఉంటే గవర్నమెంట్ వాల్యుయేషన్ 80 లక్షలు ఇచ్చి ప్లస్ 1250 గజాలు ఇవ్వండి. అప్పుడు రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది, అందరికీ బాగుంటుంది. రైతు కూలీలకు కూడా వాళ్ళకి నెలకు 10,000 రూపాయలు పెన్షన్ లాగా ఇవ్వండి. అప్పుడు ఇటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు ఈడ అమ్ముకున్నాడు ఇంకోసారి కొనుక్కున్నారంటే ఎక్స్టెన్షన్ అయిపోతూ ఉంటుంది. ఆ విధంగా చేసినట్టయితే మన రాష్ట్రంలో ఎక్కడ ₹1,00,00,000 తక్కువ రైతు భూమి ఉండదు. వాల్యుయేషన్ పెరుగుతాయి. ప్రపంచం అంతా పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా వస్తారు. ఎందుకంటే మీరు తీసుకున్నారు కాబట్టి. పొలం 1,00,000 ఎకరాలు తీసుకోండి, మీకు అభ్యంతరం అది ఇచ్చేస్తారు. కానీ రైతులకు మాత్రం డబ్బులు ఇచ్చే తీసుకోండి. ఆ విధంగా తీసినట్టయితే రైతులకి ఎకరానికి సుమారు ఒక ₹1,00,00,000 లోపు అయిందనుకోండి. మీరు 10 ఎకరానికి 6 ఎకరం గవర్నమెంట్ ల్యాండ్, ఎకరన్నర 25 సెంటు ఫ్లాట్ రైతుకి ఇస్తాడు, 25 సెంటు రోడ్డు, ఎకరంగానే ఉంటుంది. మళ్ళా దీంట్లో మీరు ₹10 అమ్ముకున్నప్పుడు రైతుకు ₹1 ఇవ్వడానికి ఏమైంది? టైం డిలే చేసి ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది, ఇంకో 4 సంవత్సరాల దాకా టైం డిలే చేస్తే ఇలాగే అయిపోయింది. గతంలో ప్రభుత్వం చేసింది ఏం చేశారు? ఒక 5 లక్షల మంది 5 కోట్ల మంది మేము మంచి చేసామన్నారు. 5 కోట్ల మందికి మంచి జరగవచ్చు. ఒక 5 లక్షల మందికి జరిగిన నష్టం వాళ్ళ కన్నీళ్ళకి తుడిచిపెట్టి పోయింది అనుకున్నాం. అలాగే 11 సీట్లు పరిమితమైంది. ఈ సంవత్సర కాలంలో చూసినట్లయితే మళ్ళీ ఇదే రివర్స్ అయ్యేటట్టు ఉంది. ఆయన ఆస్తి పనుల్లో పెట్టి మొత్తం 11 ఉంచుకొని మిగతా ఇచ్చేసాడు. అట్లాగే మళ్ళీ ఈయన మన 0 ఆస్తి పనుల్లో పెట్టుకొని మొత్తం తిరిగి మళ్ళీ ఆయనకు అప్పచెప్పేటట్టున్నారు. 175. ఇప్పటికైనా ఆలోచన చేసి మనం ఏం చేస్తే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. నేను నా పిల్లగాడు బాగుపడాలి, ఎవ్వరూ బాగుండదు ఈ రాష్ట్రంలో అని అనుకోవద్దు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తాం. అప్పుడు మనం బాగుంటాం, ఈ రాష్ట్ర ప్రజలందరూ బాగుంటారు, రైతులు బాగుంటారు. మీరు ప్రపంచ రాజధాని కట్టాలనుకున్నారు. ప్రపంచ రాజధాని కట్టాలన్నప్పుడు ఇట్లా ఈ విధంగా ఇవ్వండి రైతులకి ఇచ్చి తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ అంబాసిడర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. సింగిల్ డే ఒక్క రోజులో 1,00,000 ఎకరాలు మీ ముందు పెట్టిపోతారు. ఈ విధంగా కనుక మేము ఇస్తాను అంటే ఇవ్వండి, ఇచ్చేసి రోడ్లు కొట్టేసి పాట పెట్టి అమ్మండి. ప్రపంచం అంతా మీరు తిరిగి కంపెనీలు రాని బతిలాడుకోవాల్సిన అవసరంలా మిమ్మల్ని ఎత్తుక్కొని కంపెనీలు ఈ రాష్ట్రానికి వస్తాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గుంటూరు కృష్ణా జిల్లాలు కాదు, ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా అన్ని దేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటా కానీ ఏదో పని చేసుకుంటా అందరూ అన్ని దేశాల్లో ఉన్నారు. వాళ్ళందరూ తీసుకొచ్చి కంపెనీలు వాళ్ళందరూ వాళ్ళు ఏడు అప్పచెబుతారు. నాయకుడు వెళ్ళాల్సిన అవసరం, మా కంపెనీ మా దగ్గర రండి, కంపెనీ పెట్టండి అని బతిలాడుకోవాల్సిన అవసరం అలా. అలాగే 2014లో ప్రత్యేక హోదా రాష్ట్రం విడగొట్టినప్పుడు 13లో ఏం చెప్పారు? 5 సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తా ఉన్నారు ప్రత్యేక హోదా. బీజేపీ కూడా కాదు 10 సంవత్సరాలు కావాలి. అప్పుడు బీజేపీలో సరిపడా సీట్లు వచ్చినాయి కానీ ఇది ముగిసిపోయిన అధ్యాయం అన్నారు.